సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. సో ఐ డ్రీమ్ ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. సో మనతో పాటు స్వప్నిక ఉన్నారనమాట. ఈవిడ ఆర్టిస్ట్, నోటితో డ్రా చేస్తారు. అంటే దేవుడిచ్చిన కళాకారులలో, అంటే దేవుడు సృష్టించిన కళాకారులలో ఈవిడ కొంచెం ప్రథమ స్థాయిలో ఉంటారనమాట. అలాంటి వ్యక్తి. ఆవిడతో మాట్లాడదాం. ఇప్పుడు సోను సూద్ గారికి 2 ఫోటోలు డ్రా చేసి ఆవిడ ఇచ్చారు. ఏంటి ఏమి ఇచ్చారు సోను సూద్ గారికి? సోను సూద్ గారు వాళ్ళ మదర్ ఫోటో ఒకటి, సార్ ఫోటో ఒకటి వేశాను. ఓకే, వాళ్ళ మదర్ పక్కన చిన్న చైల్డ్ ఉన్నాడు సోను సూద్ గారు చిన్నప్పుడు. బహుశా ఎవరో తెలియదు నాకు కూడా. సార్ని అడుగుదాం అనుకున్నా కానీ బట్ నేను లేట్గా వచ్చాను. సో మాట్లాడడానికి కుదరలేదు కదా మీకు కూడా? టైం కుదరలేదు. ఆ డ్రాయింగ్ వేయడానికి అయితే నాకు 5 days పట్టింది. బట్ అక్కడ నుండి ఇక్కడికి రావడానికి చాలా కష్టపడ్డాను. లాస్ట్కి సార్ అయితే దగ్గర తీసుకున్నారు, డ్రాయింగ్ కూడా తీసుకున్నారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు సోను సూద్ సార్ వాళ్ళ మదర్ కోసము. 12 సంవత్సరాలు అవుతుంది, మీరు గతించిపోయినా కానీ మీ జ్ఞాపకాలు నాతోనే ఉన్నాయి అని. ఆ ఫీల్తో నేను డ్రాయింగ్ వేశాను. ఇక్కడికి వస్తున్నారు అనేసి మా సువర్ణక్క చెప్పారు. సో కంపల్సరీ ఏదో ఒకటి మనం ప్రెజెంటేషన్ చేయాలని కష్టపడి రాత్రి భవన్లు కష్టపడి లాస్ట్కి ఇచ్చేసాను. సో మీ ఆర్ట్ ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఆనందంగా చాలా హ్యాపీ. సో అంటే బేసికల్లీ మీరు ఏదైనా డ్రా చేస్తే ఖచ్చితంగా దాని వెనక ఒక ఎమోషన్ ఉంటుంది. సోను సూద్ గారి పిక్చర్స్ బికాజ్ 2 డ్రా చేయడం వెనక ఉన్న ఎమోషన్ ఏంటి అసలు? ఆయన గతంలో కోవిడ్ టైంలో నాకు చాలా సపోర్ట్ చేశారు. ఫుడ్ విషయం అవ్వని, మా షాప్కి బ్యాంగిల్ స్టోర్కి. సో ఏం చేశారు సపోర్ట్ అంటే? ఎలా అంటే కొంత అమౌంట్ ఇచ్చారు బ్యాంగిల్స్ కోసము. సో అదేవిధంగా మదర్ డ్రాయింగ్ వేయడానికి సెంటిమెంట్ మాకు అమ్మ అంటే చాలా ఇష్టము. సార్ కూడా అమ్మగారు అంటే చాలా ఇష్టము. ఆ మెమొరీలతో ఇంకా ఆయన జీవిస్తూనే ఉన్నాను అని అనేసి పోస్ట్ చేయడం నాకు ఇంకా చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. మా అమ్మ నేను ఎంత ఇష్టపడతానో ఆ ఫీల్తో ఎలాగైనా అన్నయ్య ముఖంలో నేను చిరునవ్వుని చూడాలి అది కనిపించింది. అంటే ఇప్పుడు మీకు సహాయం చేసినప్పుడు మీరు ఓన్లీ సోషల్ మీడియా త్రూ అయినా? సోషల్ మీడియానే. ఇప్పుడు కూడా తెలియదు నాకు సహాయం చేశారు అన్నయ్య అని. సోషల్ మీడియాలో కొన్ని గ్రూప్స్ ఉంటాయి కదా, సోను సూద్ సార్ వాళ్ళు గ్రూప్స్ ద్వారాగా సహాయం చేశారు 15,000. సో ఇప్పుడు మళ్ళీ కలుద్దాం అనుకున్నాను, టైం అస్సలు కుదరలేదు. సార్కి వచ్చే ముందు ఆర్ట్ ఇచ్చేసి అయితే హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఇప్పుడు ఆయన సినిమాల్లో మనం విలన్ గా చూస్తూ ఉంటాం కదా, రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో ఆయన. అయితే సూపర్ హీరో. అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మేబీ ఆయన ఇక్కడ నటించి ఉండొచ్చు కానీ ఎక్కడో ఉన్న ఆయన ఇక్కడ వీడియోలు, ఇక్కడ ఫోటోలు చూసి స్పందించి ఇమీడియట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం, ఒక సిస్టమ్ ని క్రియేట్ చేయడం, ఇది చాలా అద్భుతం సీరియస్లీ. ఒకవేళ కలిసి మాట్లాడే ఛాన్స్ ఉంటే ఏం చెప్పేవారు? సో నేను కూడా సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను. నేను ఒక బాబుని చదివిస్తున్నాను, ఒక పాపని అడాప్ట్ చేసుకున్నాను. సో అట్లాంటి విషయాలు చెప్పి కొంచెం ఆయన కూడా ఏవైనా ధైర్యంగా నాకు కొన్ని మాటలు చెప్తారు కదా, అందుకోసం అని వెయిట్ చేశాను. బట్ హ్యాపీ అయినా ఆయన చేతిలోకి వెళ్ళడం, ఆయన చూడడం, చాలా హ్యాపీ. ఆయనకి వాళ్ళ అమ్మగారి డ్రాయింగ్ ఇవ్వాలని నా డ్రీము ఎలాగైనా. ఎందుకంటే సోషల్ మీడియాలో చూశాను వాళ్ళ అమ్మగారి డ్రాయింగ్ ఎవ్వరు వేయలేదు, సార్ డ్రాయింగ్ వేశారు. సో ఇది వేస్తే చాలా బాగుంటుందని వేసి ఇచ్చేసాను. అంటే ఇప్పుడు ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు, సమాజానికి ఏదో చేయాలి అనే తపన ఉండే వ్యక్తులు పాలిటిక్స్లోకి వస్తే ఇంకా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. మీకు ఏమైనా ఒపీనియన్ ఉందా? అలాంటి ఒపీనియన్ ఏమైనా చెప్తారా? అట్లాంటి ఒపీనియన్ అయితే లేదు, బట్ నాకైతే వస్తే మంచి పనులు చేసేవారు ఎప్పటికైనా మంచి పనులు చేస్తారు. ఆయన వచ్చుంటే మంచి పనులు చేస్తారు. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.